గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కొడాలి నానిపై ఇప్పటికే నియోజకవర్గంలో అసమ్మతి సెగ తగిలింది. ఇక ఈ క్రమంలో ఈసారి గుడివాడ టికెట్ కొడాలి నానికి దక్కే అవకాశం కనిపించడం లేదు అనే చర్చ జోరుగా నడుస్తుంది. వైసీపీ విడుదల చేసిన జాబితాలో గుడివాడ సీటు గురించిన క్లారిటీ లేదు. ఇక మరోవైపు గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా హనుమంతరావు పోటీ చేయబోతున్నట్లుగా సూచనలు కూడా వెలువడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో గుడివాడ మార్కెట్ సెంటర్ కటారి సత్యనారాయణ చౌక్ వద్ద గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. గుడివాడలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాపు సామాజిక వర్గానికి చెందిన మండలి హనుమంతరావు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఆయనకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో హనుమంతరావుకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఇక మండలి హనుమంతరావుకు దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా పేరుండేదని టాక్ కూడా వినిపిస్తుంది. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కొడాలి నానిపై ఇప్పటికే నియోజకవర్గంలో అసమ్మతి సెగ తగులుతుంది. ఇక ఈ క్రమంలో ఈసారి గుడివాడ టికెట్ కొడాలి నానికి దక్కే అవకాశం కనిపించడం లేదనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తుంది. వైసీపీ విడుదల చేసిన జాబితాలో గుడివాడ సీటు గురించిన క్లారిటీ లేకపోవడం, ఇక మరోవైపు గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా హనుమంతరావు పోటీ చేయబోతున్నట్లుగా సూచనలు వెలువడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో గుడివాడ మార్కెట్ సెంటర్ కటారి సత్యనారాయణ చౌక్ వద్ద గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. గుడివాడలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాపు సామాజిక వర్గానికి చెందిన మండలి హనుమంతరావు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఆయనకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో హనుమంతరావుకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఇక మండలి హనుమంతరావుకు దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా పేరుందనేది టాక్ కూడా వినిపిస్తుంది. ఇక గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎవరు ఎంపిక కాబోతున్నది హాట్ టాపిక్ గా ఇప్పుడు నడుస్తుంది. గుడివాడ సంబంధించి ఎమ్మెల్యే కొడాలి నానికి బిగ్ షాక్ కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హనుమంతరావుకి శుభాకాంక్షలు అంటూ కూడా ఫ్లెక్సీలు వెలిసాయి. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది గుడివాడలో. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. అదే కృష్ణా జిల్లా గుడివాడ రాజకీయం రసవత్రంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టేటువంటి బూతుల మంత్రిగా, బూతుల నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి కొడాలి నానికి బిగ్ షాక్ తగలబోతుందంటూ కూడా అక్కడ కలకలం రేపుతున్నాయి కొన్ని ఫ్లెక్సీలు. అయితే ముఖ్యంగా ఏదైతే గుడివాడ వైసీపీ అభ్యర్థిగా హనుమంతరావు పేరు, మండలి హనుమంతరావు పేరు తెర మీదకి రాబోతుందని ఆయనకు ముందుగానే శుభాకాంక్షలు చెప్తూ ఇక్కడ ప్రధాన కోడల్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కలకలం రేగింది. దీని మీద ప్రస్తుతానికి కొడాలి నాని కూడా ఏమీ మాట్లాడకుండా స్తబ్దతగా ఉన్నారు. అయితే మండలి హనుమంతరావు గతం నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, అలాగే వివాద రహితమైనటువంటి వ్యక్తిగా కూడా పేరున్నటువంటి ఆయనకు తీసుకురాబోతుందంటూ కూడా ఆయన అభిమానులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం గుడివాడలో కలకలం జరుగుతుంది. అయితే వాస్తవానికి ఇది అధిష్టానం నుంచి అందినటువంటి సమాచారం మేరకు వీరు ఏర్పాటు చేశారా, లేదంటే హనుమంతరావుకి సంబంధించినటువంటి అనుచరులు ఈ విధంగా ఏర్పాటు చేశారా, ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీలు అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు అయితే కోపీ లాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే హనుమంతరావుకు అటు ఫోన్లో కానీ అటు సోషల్ మీడియా ద్వారా కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కొడాలి నాని భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఇప్పుడు రసవత్తరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. మొత్తం మీద కృష్ణా జిల్లాలో కొడాలి నాని పేరు చెప్తే అందరికీ కూడా ఆయన ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా అటువంటి వ్యక్తికి ఈ రోజు చెక్ పెట్టబోతుందా వైసీపీ అనేది, చాలా తెలివిగా చెక్ పెట్టబోతుంది అనేటువంటి గుసగుసలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధు. రైట్, థ్యాంక్ యూ.